హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈ వ్లాగ్ ఏంటంటే మేము పొలంలో అయితే బిర్యానీ చేయాలని అనుకున్నాము. సో బిర్యానీ అయితే పొలంలో చేసుకున్నాము. అది కంప్లీట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను, మీరు కూడా చూసేయండి. ఇదైతే కంటిన్యూషన్ వ్లాగ్. మేము ఆల్రెడీ లాస్ట్ టైము స్విమ్మింగ్ పూల్లో వ్లాగ్ పెట్టాను కదా, ఒకటి సమ్మర్లో స్విమ్మింగ్ పూల్ అనేది, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. మేము పిల్లలందరూ కూడా పొలం దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడ సరే అనేసి ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఆడుకునేసి ఇంకా అలాగే బిర్యానీ కూడా చేసుకొని తిందామనేసి అనుకున్నాము. దానికోసం అనేసి ఒక పక్క అయితే స్విమ్మింగ్ పూల్ రెడీ అవుతుంది, ఇంకొక పక్క అయితే మేము ఈ విధంగా బిర్యానీకి కావాల్సినటువన్నీ కూడా అప్పటికప్పుడు పొలంలో నుంచి కొన్ని అయితే పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కూడా మేము పొలంలో నుంచి అప్పటికప్పుడు తెంచుకొచ్చుకున్నాము. వాటిని అయితే ఫ్రెష్గా అక్కడే అప్పటికే క్లీన్ చేసుకుని వాటర్లో ఈ విధంగా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాము. అలాగే పుదీనా, కొత్తిమీర అవంతా కూడా ఇంకా పొలంలో అయితే అయిపోయినాయి. ఇంక సరే అనేసి అవి బయట నుంచి అయితే తెచ్చుకున్నాము. ఒక్కరైతే చికెన్ కడుగుతున్నారు, ఇంకా మేమైతే ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాము. అలాగే పిల్లలంతా కూడా ఇంకా క్లీనింగ్ అంతా హెల్ప్ చేస్తున్నారు. ఈ బ్లెండర్ కూడా బెంగళూరు నుంచి తెచ్చుకున్నాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ప్రీవియస్గా ఎవరైనా చూస్తుంటే. ఈ బ్లెండర్ బెంగళూరులో ఉన్నింది. దాన్ని అయితే నేను సమ్మర్లో ఇక్కడ వెకేషన్కి యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి తెచ్చుకున్నాను. ఈ విధంగా సింపుల్గా ఎక్కడికైనా బయటకు క్యారీ చేయడానికి, అలాగే మిక్స్ ఏమన్నా జ్యూసులు కానీ అలాంటివి ఏమైనా చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఈ ఫస్ట్ అయితే మనము వీటన్నిటినీ కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా తర్వాత అయితే బిర్యానీ చేయడం అనేది స్టార్ట్ చేద్దాము. ఒక బిర్యానీ పాత్ర అయితే నేను పొయ్యి మీద పెట్టుకున్నాము. కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే కొద్దిగా నెయ్యి అలాగే నూనె రెండింటిని కూడా వేసుకునేసి ఇప్పుడు బిర్యానీ ఆకులు అలాగే బిర్యానీకి వేస్తాను స్పైసెస్, చెక్క, స్టార్ అవంతా ఉంటాయి కదా, ఆ ఊరికే లైట్గా వేసాము. మళ్ళీ నెక్స్ట్ బిర్యానీ మసాలా వేస్తాం దీంట్లోకి. ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి ఇక్కడైతే ఎక్కువగా వేయట్లేదు. ఇక్కడైతే మేము 4-5 ఉల్లిపాయలు అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాము. వాటన్నిటిని కూడా దీంట్లోకి వేసుకునేసి బాగా ఫ్రై చేసుకునేస్తాము. ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు అంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అలాంటివన్నీ కూడా వేసుకునేసి బాగా అయితే ఫ్రై చేసేసుకుందాము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిసేపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమోటా మనం అప్పుడే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా పేస్టు అలాగే కొత్తిమీర, పుదీనా పేస్టు అవన్నీ కూడా వేసేసుకుందాము. ఇంకా అదే కాకుండా పచ్చిమిరపకాయల పేస్ట్ అంతా కూడా పేస్ట్ చేసుకున్నాం కదా, అన్ని పేస్ట్లు కూడా వేసేసుకునేసి వీటిని అయితే పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి.
మనకి మసాలా పేస్ట్లు అంతా బాగా వేగిపోయిన తర్వాత అందులోకి చికెన్ యాడ్ చేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు, అలాగే ఇది వచ్చి బిర్యానీ మసాలా అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్లు అంత వేసుకోవాలి. నేను స్పూన్ తేవడం మర్చిపోయాను, అందుకనేసి చేత్తోనే వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కర్డ్ ఉంటే వేసుకోండి, అదే పెరుగు, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకుంటే మనకి బిర్యానీ మొత్తం మసాలా అంతా కూడా రెడీ అయిపోతుంది. మనకి ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే చూసుకొని కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి అంతే. తర్వాత మళ్ళీ ఇవంతా బాగా కొంచెంసేపు అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలన్నమాట. మనకి పెరుగు వేసిన తర్వాత వీటన్నిటిని కూడా కొద్దిసేపు అయితే బాగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి చికెన్ అంతా కూడా కొంతసేపు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనమైతే బియ్యాన్ని అంతా కూడా యాడ్ చేసేసుకుందాము. కానీ ఈ విధంగా బిర్యానీ చేస్తుంటే అంటే బయట చేస్తుంటే చాలా బాగుందనమాట. అంటే స్మెల్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఒక పక్క అయితే స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటున్నారని చెప్పా కదా, ఒక పక్క అయితే స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటూ వాళ్ళు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేమైతే బిర్యానీ రెడీ చేస్తుంటిమి. ఇంకా మేమైతే బిర్యానీ అంతా రెడీ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో అయితే మేము కూడా స్విమ్మింగ్ పూల్లో దిగాము. అది కూడా కంప్లీట్గా వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకి మసాలా అంతా కూడా ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా ఏమైనా అడుగు అంటకుండా కొద్దిగా మనం మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఉడకపెట్టుకోవాలి. ఇంకా బిర్యానీకి అయితే రైస్ కూడా అయితే యాడ్ చేసేసాము. 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళు అన్నట్టుగా మనం నీళ్ళు కూడా యాడ్ చేసేసుకునేసి మేమైతే 6 కప్పుల బియ్యం వేసాము, దానికైతే 12 కప్పుల నీళ్ళు వేసాము. ఇంకా తర్వాత కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాము. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే కారం అంతా కూడా మనకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. లాస్ట్లో ఇంకా మూత పెట్టుకునేసి బిర్యానీని అయితే ఒక 70 నుంచి 80% అయితే మనము లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, అంటే మీడియం ఫ్లేమ్లో. ఇంకా 80% ఉడికిపోయిన తర్వాత దీన్ని అయితే మేము ఒక పెంచి పెట్టుకునేసి పెంచి మీద అయితే సిమ్లో కుక్ చేయడానికి, అంటే అడుగు అంటకుండా ఉండడానికి అయితే పెంచి అయితే పెట్టుకుంటున్నాము. ఈ విధంగా పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి అడుగున అనేది అంటుకోకుండా ఉంటుంది. బియ్యం అంతా కూడా ఈవెన్గా అయితే బాగా సిమ్లో అయితే కుక్ అవుతుంది.
సూపర్గా ఉందా? చిన్ను ఎట్లుందిరా నీకు? ఇక బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. కంప్లీట్గా అయితే బిర్యానీ మొత్తం అయితే మేమే ఫినిష్ చేసాము కంప్లీట్గా. మీకనే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.